అప్పుడప్పుడు ఇంత చేతగాని వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అనిపిస్తుంది. ఆ మనిషి బుద్ధి పద్ధతి కన్నా వెనుకున్న ఆస్తి అంతస్తే ముఖ్యం. ఆ ఒక్క ఆశతోనే అడ్జస్ట్ అయి బ్రతుకుతున్నాను డాడ్. అది సరే గాని మీ ఆయనతో ఫోన్ మాట్లాడుతుండగానే తేజ గుండుపోటు వచ్చి పడిపోయాడంట కదా? హో అవునా? శుభలేఖ విసిరి పారేసి చెల్లి నిశ్చితార్థానికి అన్నని దూరం చేశాను. అది తెలియని నా మొగుడు నాన్నతో ఫైట్ చేసి చావంచుల వరకు తీసుకెళ్లాడన్నమాట. ఓహో, అంటే ఈ ప్రమాదం వెనక ఇండైరెక్ట్ గా నీ ప్రమేయం కూడా ఉందన్నమాట. లేకుండా ఎలా ఉంటుంది డాడ్? నన్ను అవమానించిన ప్రతి మాటకి వాళ్ల నాశనానికి నా వంతు కృషి చేస్తూనే ఉంటాను. నా చేతిలో కీలుబొమ్మని ఉసుగొల్పుతూనే ఉంటాను. జాగ్రత్తమ్మా, నీ మొగుణ్ణి మరీ తక్కువ అంచనా వేయకు. తలుపులు మూసు కొడితే పిల్లి కూడా పులవుతుందంటారు. అంత సీన్ లేదు డాడ్. నా మొగుడు మురిపాలకి లొంగే పిచ్చి పిల్లి. పులిలా మారడం కాదు కదా, పులి వేషం కూడా వేయలేడు. రింగ్ మాస్టర్వి, కింగ్ మేకర్వి, నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. కింగ్ మేకర్ని కాదు డాడ్, కాబోయే సోలో క్వీన్ని నేను. నేను అనుకున్న టార్గెట్ కి చాలా దగ్గరలో ఉన్నాను. నన్ను ఆపడం ఎవ్వరి తరం కాదు. సంజయ్, సంజయ్! వీడేంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు? సంజయ్! సంజయ్! నేను మళ్ళీ కాల్ చేస్తాను డాడ్. సంజయ్! 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 ఏయ్, ఇలా ఉన్న పబ్లిక్ ప్రాపర్టీ అనుకున్నావా? ఇష్టం వచ్చినప్పుడు పర్మిషన్ లేకుండా వస్తున్నావు? అసలు నీకు ఇంట్లోకి ఎంట్రీయే లేదు, అయినా సిగ్గు లేకుండా ఎందుకు వచ్చావు? ఇక్కడ చాలా మందికి భూమి మీదకే ఎంట్రీ లేదు, అయినా బ్రతకడం లేదా, బాధ పెట్టడం లేదా? రై, గొడవ పెట్టుకోవడానికి, అరిచి అల్లరి చేయడానికి నీకు వేరే చోటు దొరకలేదా? నీ ఫ్రస్ట్రేషన్, చిరాకు స్టేషన్లో చూపించుకో, మా మీద కాదు. ఎప్పుడు పడితే అప్పుడు నా ఇంటికి వస్తాను, గొడవ పడతాను అంటే సహించేది లేదు. నువ్వు సహించేదేంట్రా? అసలు నీ మొహం చూడటానికే నాకు ఇష్టం లేదు. అయినా సరే, నువ్వు చేసిన తప్పుకి సైలెంట్ గా ఉండలేక, ఫోన్ చేసి తిట్టలేక డైరెక్ట్ గా వచ్చాను. ఇంకెంతకాలం గతాన్ని తవ్వుకుంటారు? ఇప్పుడు మీ బ్రతుకు మీరు బతుకుతున్నారు, నా బతుకు నేను బతుకుతున్నాను. బతకడం కాదురా, నువ్వు నాన్న చావు కోరుకున్నావు. నీ మాటల వల్ల నాన్నకి గుండెపోటు వచ్చింది. నువ్వు చేసిన పనికి ప్రాణాలు పోయేంత పనైంది, ప్రాణాలు పోయేంత పనైంది, ప్రాణాలు పోయేంత పనైంది. ఏంట్రా నువ్వు చెప్పేది? నాన్న గుండెపోటు వచ్చిందా? ఎందుకు రాదురా? ఈ ఇంటి గుమ్మం దాటుతున్న రోజే నాన్న గుండె ముక్కలైపోయింది. పెద్ద కొడుకు అని మా ఇద్దరికన్నా ప్రేమ ఎక్కువ చూపించినందుకు బాగా బుద్ధి చెప్పావురా. నాన్నతో ఫోన్ మాట్లాడటమే నాకు తెలుసురా, గుండెపోటు వచ్చిందని నాకు నిజంగా తెలీదు. ఇక ఆపరా నువ్వు నీ నాటకాలు. నాన్నని గుండెల మీద తన్నిన నీకు గుండెపోటు వచ్చిందని తెలీదంటే నేనెలా నమ్ముతాను? ఆస్తిని, ఆఫీస్ని లాక్కున్నావు. అంతటితో ఆక్కుండా నీ చూపు ఇన్సూరెన్స్ మీద కూడా పడిందా? అమ్మా నాన్న ఆరోగ్యాన్ని కూడా ఆస్తిలానే చూస్తున్నావంటే నువ్వు మనిషివే అనడానికి కూడా అసహ్యంగా ఉంది. ఇన్సూరెన్స్ డబ్బుతో నాన్న సర్జరీ కవర్ అవుతుందని అందరం ధీమాగా ఉన్నాం. కానీ అప్పుడే తెలిసింది ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయిందని, సర్జరీ ఖర్చులు మొత్తం మేమే భరించాలని. సమయానికి డబ్బులు చేతులు లేక ఎంత టెన్షన్ పడ్డామో, ఎంత భయపడ్డామో మాకు తెలుసు. అరే, ఇన్సూరెన్స్ గురించి నిజంగా నాకు వద్దు, ఇంకేం మాట్లాడొద్దు. చేసిన పాపానికి తప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు. కోట్ల ఆస్తి కాజేసిన నీకు జస్ట్ కొన్ని వేల రూపాయలు ఖర్చుగా కనిపించాయా? మనం కాలేజ్లో చదివే రోజుల్లో పాకెట్ మనీ కూడా ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం కన్నా ఎక్కువే కదరా. అలాంటి నాన్న ప్రాణాలు రిస్క్ లో పెడతావా? నీ వల్ల అమ్మ నాన్నకి, మన కుటుంబానికి కీడే తప్ప మేలు జరగదని మరోసారి ప్రూవ్ చేశావు. అయ్యిందా? ఇంకా ఏమైనా మిగిలిందా?
మీ ఇంట్లో ఏం జరిగినా ఎప్పుడు సంజయ్ని బ్లేమ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయినా సర్జరీ ఏమీ ఆగలేదు. ఆయన ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా. అయినా ఏంటి మాకు న్యూసెన్స్? ప్రమాదం లేదు కాబట్టి మాటల్లో నా ఆవేశాన్ని చూపిస్తున్నాను. లేదంటే మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకడేవాణ్ణి కాదు. ఏంటి భయపెడుతున్నావా? మా నాన్న మినిస్టర్. ఒక్క ఫోన్ కొట్టానంటే చాలు నీ పై అధికారుల నుండి వార్నింగ్ వస్తుంది. నీకు సస్పెన్షన్ రెడీ అవుతుంది. మైండెడ్. నా కుటుంబంతో పోలిస్తే ఈ జాబ్ నాకు ఆప్షన్ మాత్రమే. సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా ఏది ఎక్కువ కాదు. నా కుటుంబం జోలికొస్తే ఎవ్వరిని వదిలిపెట్టను. రేయ్, నాన్న కండిషన్ గురించి నీ భార్య అంత చులకనగా మాట్లాడుతున్నా సైలెంట్ గా ఉన్నావు చూడు. నీ చేతగాని తనానికి ఇంతకు మించిన బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. ప్రాణం పోసిన అమ్మా నాన్న ప్రాణాలు పోయినా పర్లేదనుకునే స్టేజ్లో ఉన్నావంటే నీ బ్రతుక్కి అర్థమే లేదు. నీ బ్రతుక్కి అర్థమే లేదు. నీ బ్రతుక్కి అర్థమే లేదు. పని పాట లేని వాళ్ళంతా ఇంటికి రావడం, నోటుకొచ్చినట్టు వాగడం, మెంటల్ పీస్ దూరం చేయడం అందరికిదో అలవాటైపోయింది. హలో స్వాతి, మా అమ్మ నాన్న ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయిందా? ఓకే. అమ్మ నాన్నల ఇన్సూరెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయమని చెప్పావు? అడుగుతుంది నిన్నే, మాట్లాడు. ఇంటిని ఇంట్లో కొడుకుని వద్దనుకొని వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ లో అవసరం లేదనుకున్నాను. వాళ్ళు వెళ్ళింది కొన్ని రోజుల క్రితం, కానీ నువ్వు క్యాన్సిల్ చేయమని చెప్పింది కొన్ని నెలల క్రితం. అంటే అప్పటి నుండి నీ మైండ్లో ఏవేవో ప్లాన్స్ ఉన్నాయా? ప్లాన్స్ ఏంటి ప్లాన్స్? కలిసి ఇంట్లో ఉంటున్నప్పుడు మనుషులు వాళ్ళ పద్ధతులు తెలీదా? ఇలాంటి రోజు వస్తుందని ఊహించే ఆ పని చేశాను. ఎలాంటి రోజు? మా నాన్న గుండెపోటు వస్తుందనా? టైంకి డబ్బు అందకపోతే ప్రాణం పోతుందనా? నేను ఏం చెప్పినా తప్పు పడతావు. అందుకే సైలెంట్ గా ఉంటాను. ఏవైనా మాట్లాడుకో, ఐ డోంట్ కేర్. పెద్ద కోడలిగా పెద్దరికంగా ఉండాల్సింది పోయి మా ఫ్యామిలీకి ప్రాబ్లంగా మారతావా? రేణు ప్రేమగా కార్డు తీసుకొస్తే విసిరి పారేసి అది తెలియనివ్వకుండా అందరికీ శత్రువుని చేశావు. నాకు చెప్పకుండా ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేసి దోషిగా నిలబెట్టావు. ఇప్పుడు అర్థమవుతుంది, ఈ ఇంట్లో గొడవల కారణం నువ్వే. నా వాళ్ళు నాకు దూరం అవ్వడానికి కారణం కూడా నువ్వే. నీ మాటలతో మాయ చేసి నీకు నచ్చినట్టుగా నన్ను మార్చే చేతగాని వాడిని చేశావు. కొంగుచాటు మొగుడంటే కామెంట్ అనుకున్నాను, కానీ అదే నిజం చేశావు. నన్ను చీట్ చేశావు, ఫూల్ని చేశావు. ఇదే నీతో వచ్చిన ప్రాబ్లం. ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్ముతావు, సెన్స్ లేకుండా మాట్లాడతావు. చెయ్యాల్సిందంతా చేసి ఎవరికి సెన్స్ లేదంటున్నావు. నేను